రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు మంత్రులు, అధికారులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో మంత్రి గొట్టిపాటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంత్రి సంధ్యారాణి ఆవిష్కరించారు. అనంతరం కళాకారులతో కలిసి నృత్యాలు చేస్తూ కోలాటమాడారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలతో పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. తిరుపతిలోని మహతీ కళాక్షేత్రం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యసాయి జిల్లా కదిరిలో సంబరాలు చేసుకున్నారు. వాడవాడలా పార్టీ జెండాను ఆవిష్కరించి పసుపుమయంగా మార్చారు. గుంటూరు జిల్లా కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా పామూరు మండలం నిమ్మకూరులో పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఎన్టీఆర్ బసవతారక విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానదిలో పడవలతో ర్యాలీ నిర్వహించారు. కృష్ణానది బ్యారేజీ సమీపంలో టీడీపీ జెండాలతో ర్యాలీ చేపట్టారు.